I am Dr. Durga Kalyani, Chief Dermatologist, KH Skin and Hair Clinic, Hyderabad. ఈరోజు మనం పిగ్మెంటేషన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. పిగ్మెంటేషన్ అంటే రెండు రకాలుగా ఉంటుంది, హైపో అండ్ హైపర్ పిగ్మెంటేషన్. ఈరోజు మనం హైపర్ పిగ్మెంటేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఎందుకు వస్తుంది హైపర్ పిగ్మెంటేషన్, దానికి రీజన్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఏ డైట్ తీసుకోవడం వల్ల ఈ పిగ్మెంటేషన్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏంటంటే మన స్కిన్ కలర్ చాలా డార్క్ అవ్వడము, ఏదైతే మనం బయటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో ఫేస్ అండ్ నెక్ ఆ రెండు ఎక్కువగా డార్క్ అవ్వడం అంటే బ్లాక్ అయిపోవడము కంపేర్ టు అదర్ స్కిన్, దీన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటాం. కొంతమందికి ఫేస్ అండ్ నెక్ వరకే ఉంటుంది, కొంతమందికి ఫుల్ బాడీ కూడా పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. సో అసలు ఈ పిగ్మెంటేషన్కి రీజన్స్ ఏంటి? మెయిన్గా పిగ్మెంటేషన్కి ఫస్ట్ రీజన్ వచ్చేసి సన్ ఎక్స్పోజర్. మనం ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడము, దానికి తగిన ప్రొటెక్షన్ తీసుకోకపోవడం వల్ల మనకి ఈ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. ఓన్లీ సన్ ఎక్స్పోజరే కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ పిగ్మెంటేషన్ ఉన్నా కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒబెసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా పిగ్మెంటేషన్ చూస్తాము. వైటమిన్ సి, D3 అండ్ వైటమిన్ B12 డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళల్లో, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్, ఇంప్రాపర్ డైట్, స్ట్రెస్ కూడా పిగ్మెంటేషన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. స్ట్రెస్ వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువయ్యి దట్ లీడ్స్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ పిగ్మెంటేషన్. సో ఇవన్నీ పిగ్మెంటేషన్కి రీజన్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇవి కాకుండా క్రీమ్స్ ఎవరైతే ఎక్కువగా కాస్మెటిక్స్ యూస్ చేస్తారో వాళ్ళల్లో కూడా ఎక్కువగా పిగ్మెంటేషన్ చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి సూట్ అవ్వని ప్రోడక్ట్స్ యూస్ చేయడము, స్టెరాయిడ్స్ ఎక్కువగా యూస్ చేయడము, దీన్ని రీల్స్ మెలనోసిస్ అంటారు. అంటే క్రీమ్స్ వల్ల, కాస్మెటిక్స్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ అన్నమాట. సో ఈ రకంగా పిగ్మెంటేషన్కి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఈ పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ దీనికి రీజన్స్ ఎక్స్టర్నలా, ఇంటర్నలా, అంటే సన్ ఎక్స్పోజర్ వల్ల వస్తుందా, లేదంటే క్రీమ్స్ వల్ల వస్తుందా, లేదు మనకి ఇంటర్నల్గా ఈ వైటమిన్ డెఫిషియన్సీస్ ఇంకా అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వస్తుందా, ఫస్ట్ మనం దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. సో మనం ప్రాపర్ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు ఈ పిగ్మెంటేషన్కి రీజన్ ఏంటి అనేది ఫస్ట్ ఇవాల్యుయేట్ చేస్తారు. సో వన్స్ ఇవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ అది సూపర్ఫిషియల్ పిగ్మెంటేషన్ అయితే కనుక మనం టాపికల్ క్రీమ్స్ కొన్ని వాడితే సరిపోతుంది. లైక్ ఫస్ట్ సన్ స్క్రీన్, దట్ ఈజ్ మస్ట్. దాంతోపాటు కోజిక్ యాసిడ్, నయాసినమైడ్, ఆర్బ్యూటిన్, కొంతమందికి మనం హైడ్రోక్వినోన్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా సూపర్ఫిషియల్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళల్లో టాపికల్ ట్రీట్మెంట్స్ ద్వారా చాలా రిజల్ట్ అనేది చూడొచ్చు. దీంతోపాటు వైటమిన్ డెఫిషియన్సీస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి B12, D3 సప్లిమెంట్స్, వైటమిన్ సి ఉన్న సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో రెస్పాండ్ అవ్వట్లేదు, లేదు కొంచెం డీప్ పిగ్మెంటేషన్ ఉంది అన్న వాళ్ళకి మనం పీల్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది, కెమికల్ పీల్ ట్రీట్మెంట్. సో ఈ కెమికల్ పీల్ ట్రీట్మెంట్ ద్వారా మనకి ఏదైతే పిగ్మెంటేషన్ ఉంటుందో, సూపర్ఫిషియల్గా ఉంటే మైల్డ్ పీల్స్, లేదు డీపర్గా ఉంటే కొంచెం డీప్ పీల్స్ అప్లై చేయడం జరుగుతుంది. దానివల్ల ఎక్స్ఫోలియేషన్ జరిగి మనకి పిగ్మెంటేషన్ అనేది పోవడం ఉంటుంది. కెమికల్ పీల్స్తో కూడా రిజల్ట్ లేనప్పుడు మనం PRP సజెస్ట్ చేయడం జరుగుతుంది, ఫేస్ PRP. ఇది కొల్లాజన్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి న్యూ స్కిన్ ఫార్మేషన్ అనేది జరిగి పిగ్మెంటేషన్ అనేది రిమూవల్ జరుగుతుంది. దీంతోపాటు లేజర్ ట్రీట్మెంట్, క్యూ-స్విచ్డ్ ఎండియాగ్ లేజర్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ పిగ్మెంటేషన్. ఈ ఎండియాగ్ లేజర్ ఏం చేస్తుందంటే పిగ్మెంట్ని సక్ చేస్తుంది అనమాట. ఓన్లీ సూపర్ఫిషియలే కాకుండా డీప్ పిగ్మెంట్ ఉంటే కూడా ఎండియాగ్ లేజర్తో మనం మంచి రిజల్ట్స్ అనేది చూడొచ్చు. కొంతమందికి అంటే డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ అండ్ డెప్త్ బట్టి మనకి నంబర్ ఆఫ్ సెషన్స్ అనేవి ఉంటాయి. మోస్ట్లీ మంత్లీ వన్స్ ఆర్ 20 డేస్కి ఒకసారి చేయడం జరుగుతుంది. సో ఈ పిగ్మెంటేషన్ ఈ ట్రీట్మెంట్స్తో కూడా పోవట్లేదు, లేదు చాలా ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంది అన్నప్పుడు లైకెన్ ప్లేనస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్ ఉంటుంది. మనకు వచ్చిన కండిషన్ అదా కాదా అనేది మనకి ప్రాపర్ డెర్మటాలజిస్ట్ అయితేనే ఇవాల్యుయేట్ చేయగలుగుతారు. సో ఆ కండిషన్ వచ్చినప్పుడు దానికి సపరేట్ ఓరల్ మెడికేషన్స్ అండ్ టాపికల్ క్రీమ్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు అది హైపర్ పిగ్మెంటేషనా, హైపోనా, దానికి రీజన్స్ ఏంటి, ఏ కండిషన్స్ వల్ల అది వస్తుంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇవన్నీ మనం డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మంచి రిజల్ట్స్ అనేవి చూడొచ్చు.